హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో కృష్ణాష్టమి వేడుకలు అయితే చూసేద్దాము. మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా చేసామనేది నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఇక్కడ బుజ్జి కృష్ణుడు ఉన్నాడు కదా, నేను పూజలు చేస్తున్నాను. ఈ కృష్ణుడిని నేను ఆల్రెడీ బయట పెట్టాను, గుమ్మం బయట. అక్కడ మనకి ఒక ఇలా టేబుల్లా కనిపిస్తుంది కదా, అది నేను అమెజాన్లో తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది. పైన కృష్ణుని పెట్టి ఒక ఉర్లి, ఒక ఆర్టిఫిషియల్ మొక్క పెట్టి నేను బయట అయితే కృష్ణయ్యని అలా డెకరేట్ చేశాను. ఈరోజైతే కృష్ణయ్యని లోపలికి తీసుకొచ్చేసాను. లోపలికి తీసుకొచ్చి పూజలు అయితే చేస్తున్నాను. కృష్ణాష్టమి కదా, ఈ చిన్ని కృష్ణయ్యకి పూజలు అయితే చేస్తున్నాము. మేము హాల్లోనే డెకరేట్ చేసాము. ఇదంతా కూడా వెనకాల ఒక పింక్ కలర్ శారీ అయితే ఆ వాల్కి కట్టి దానికి కింద ఒక సాల్వా లాంటిది అయితే వేసేసాను. దేవుడి పీట వేసి కృష్ణయ్యకి అయితే పూజలు చేస్తున్నాము. ఇక పైన ఇంకొక కృష్ణుడి ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అది మాకు గృహప్రవేశానికి వచ్చింది. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ ఫ్రేమ్ ఆ టేబుల్ మీద పెట్టి అటు ఇటు ఉర్లీలో వినాయకుడిని అలాగే లక్ష్మీదేవిని కూడా పెట్టాము. పెట్టి ఉర్లీ చుట్టూ కూడా పువ్వులు అనేవి డెకరేట్ చేసాము. ఇక్కడ పెద్ద ఉర్లీలో మనకి క్యాండిల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వాటర్లో వేసుకునేవి, ఆ క్యాండిల్స్ అయితే వేసేసి ఇలా డెకరేట్ చేసాము. ఈసారి స్పెషల్ ఏంటంటే మేము మా బృందావనంలోనే కృష్ణయ్య బృందావనం కూడా మేము ఏర్పాటు చేసాము. చక్కగా ఆ పక్కనే డెకరేట్ చేసేసాము. ఇప్పుడు కృష్ణయ్య పూజ అయితే చూసేద్దాము. చూసిన తర్వాత నేను కృష్ణయ్య బృందావనాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు కృష్ణుడి పూజ అయితే అయిపోతుంది. నైవేద్యం పెట్టేసి కృష్ణుడి పూజ చేసేస్తున్నాను. దీపారాజన అలాగే ధూపం అన్నీ సమర్పించేసి కృష్ణయ్యకి కృష్ణాష్టమి పూజ అయితే మేము చేసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఈ చిన్ని కృష్ణయ్యకి అలా పూజలు చేస్తుంటే. చక్కగా ఇది చాలా బాగుంటుంది. ఈ చిన్ని కృష్ణయ్య విగ్రహం అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలాగే చాలా ముద్దుగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే కృష్ణయ్య పూజ అయితే అయిపోయింది. నేను కొంచెం పూజ చూపించాను ఈ వీడియోలో. ఇంకా కృష్ణయ్యకి పూజ అయితే అయిపోయింది కదా, ఇక నేను మిగిలిందంతా కూడా చూపిస్తాను. బృందావనం ఎలా చేసామో, ఎవరు చేశారు అనేది కూడా నేను ఆ బృందావనం కూడా చూపించేస్తాను. ఈ హాల్లోనే ఈ పూజకి ఒక సైడ్గా అది మేము ఏర్పాటు చేసాము. ఇప్పుడైతే చిన్ని కృష్ణయ్యని దగ్గరగా చూసేద్దాము. చూసారుగా, చిన్ని కృష్ణయ్య చేతిలో ఫ్లూటు, అలాగే ఈ సైడ్ నుంచి నెమలి కూడా ఉంటుంది, పీకాక్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ చిన్ని కృష్ణయ్య విగ్రహం. ఇప్పుడు ఇక్కడైతే పూజ చేసేసి పైన కృష్ణుడు ఫ్రేమ్ పెట్టాం కదా, ఆ కృష్ణుడికి కూడా ఒక దీపం వెలిగించి నైవేద్యం పెట్టి పూజ అనేది నేను అక్కడ కూడా చేశాను. కృష్ణాష్టమి అంటే చక్కగా చిన్న చిన్న పిల్లలందరూ కృష్ణుల్లాగా రాధలాగా చక్కగా రెడీ అవ్వి స్కూల్స్లో అయితే సాటర్డే అయిపోయినాయి అకేషన్స్. ఎందుకంటే మళ్ళీ మనకి సండే వచ్చింది, అలాగే కృష్ణాష్టమి రోజు హాలిడే వస్తుంది కాబట్టి సాటర్డే చాలామంది చిన్న చిన్న పిల్లలు చక్కగా రెడీ అయితే వెళ్ళారు. రాధావేషము అలాగే కృష్ణుడిలాగా రెడీ అయితే వెళ్ళారు. మిగతా ఇంకా ఇంట్లో ఉండే పిల్లలకైతే ఈరోజు చక్కగా కృష్ణాష్టమి రోజు తయారు చేసి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది మాకు రాజమండ్రిలో, గోదావరి గట్టు మీద. ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే చక్కగా పిల్లల్ని రెడీ చేసి తీసుకువెళ్ళారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు అలా కృష్ణుల్లాగా రెడీ అయ్యి రాధలాగా రెడీ అయితే చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇప్పుడైతే దేవునికి నేను కృష్ణయ్యకి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక పూజ అయితే అయిపోయి వచ్చింది. ఈ బృందావనం అనేది మా పాప రెడీ చేసింది. తను చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇలా చెయ్యాలి అని చెప్పేసి. అప్పుడే ఒక కృష్ణాష్టమికి ఒక 5 days ముందు నుంచే కూడా అన్నీ కూడా ఐడియా వేసుకుని, అక్కడ మనకి కార్డ్బోర్డులు ఉంటాయి కదా, అట్లు అవన్నీ కూడా కట్ చేసుకుని తను ఒకతే అలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఒక 5 days నుంచే ప్లాన్డ్గా ఉంది కాబట్టి అన్నీ కూడా చక్కగా జరిగినాయి. అయితే ఇంకా చాలా చేయాలి అనుకుంది. ఇక కొంచెం టైం దగ్గరికి వచ్చేసరికి టైం కుదరలేదు. ఇంట్లో కృష్ణయ్య పూజ హాల్లో చేసుకుంటే చాలా నిండుదనం వచ్చింది అలా డెకరేట్ చేసి. వెనకాల పింక్ కలర్ శారీ కట్టి ఇక్కడ ఇలా అన్నీ డెకరేట్ చేసామో చాలా
చాలా బాగుంది. తీసేటప్పుడైతే అస్సలు తీయాలనిపించలేదు నాకు. ఈ డెకరేషన్ అంతా కూడా అంత బాగుంది. కానీ హాల్లో తీసేయాలి కాబట్టి ఇక తీసేసాము. ఇప్పుడైతే చూద్దాము. చూసారు కదా, అక్కడ పింక్ కలర్ సారీ కట్టాము. అలా ఒక ఉర్లి పెట్టి ఈ కృష్ణయ్య మా గృహప్రవేశానికి వచ్చింది ఆ ఫ్రేమ్ అనేది. ఇలా పూజ అంతా చక్కగా చేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ చిన్న ఉర్లీలో వినాయకుడి విగ్రహం పెట్టి కింద ఎత్తుగా ఉండటం కోసం కింద ఒక బౌల్ లాంటిది పెట్టి దాని మీద వినాయకుడిని పెట్టాము. ఇక్కడ ఈ ఫ్రేమ్ రాధాకృష్ణుల ఫ్రేమ్, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక దీపం పెట్టి పక్కన లక్ష్మీదేవిని కూడా అలాగే ఒక బౌల్ పెట్టి ఉర్లీలో పెడితే మనకి పైకి అలా కనిపిస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని అయితే ఇప్పుడు బాగా దగ్గర నుంచి చూస్తారు కదా, చాలా బాగుంటుంది ఈ విగ్రహం అనేది. ఇక్కడ పెద్ద ఉర్లి పెట్టి దాంట్లో పువ్వులు వేసి ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాండిల్స్ అయితే పెట్టాము. ఇది హాల్లో లైట్లు వేసేసరికి చాలా బాగుంది డెకరేషన్ అనేది. అసలు అక్కడ సారీ కట్టినట్టే లేదు, పింక్ కలర్ వాల్ లాగానే కనిపిస్తుంది, అంత బాగుంది అక్కడైతే. ఇప్పుడు అంతా కూడా నేను క్లారిటీగా చూపిస్తాను. ఇది ఆర్టిఫిషియల్ మొక్కే, దాన్ని నేను మీషోలో తీసుకున్నాను. ఇక్కడ ఉర్లి కూడా చాలా బాగుంది లైటింగ్తో. ఇలా చిన్ని కృష్ణయ్య పూజ. ఈ పక్కనే మేమైతే బృందావనం కూడా రెడీ చేసేసాము చిన్ని కృష్ణయ్యకి. చూసారు కదా, పూజ అంతా కూడా చక్కగా జరిగింది. ఇక హాల్లోనే ఈ పూజకి పక్కగా ఈ ముగ్గు అయితే వేసాము. ఇలా వెన్న పొంగుతున్నట్టుకుండా, అలాగే కృష్ణుడు ఫ్లూటు, కృష్ణుని పాదాలు, ఇలా మనకి అక్కడి నుంచి ఇలా పూజకి కృష్ణయ్య వస్తున్నట్లుగా అలా పాదాలు కూడా వేసాము. ఇదంతా కూడా లైటింగ్లో చాలా బాగుంది. నైట్ అయ్యేసరికి ఇంకా చాలా బాగుంది. డే టైం కంటే కూడా మనకి నైట్ కొంచెం చీకటిగా ఉంటుంది. అలాగే హాల్లో లైట్స్ అన్నీ వేస్తాం కదా, ఆ లైటింగ్ కూడా ఇది చాలా బాగుంది, ఈ డెకరేషన్ అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పూజ దగ్గర నుంచి కృష్ణయ్యకి పక్కనే బృందావనం, ఆ బృందావనం కూడా చూసేద్దాం మనం. ఇంకొకసారి నేను డీటెయిల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగుంది ఈ చిన్ని కృష్ణకి ఇలా పూజలు చేయటం అనేది చాలా బాగా నచ్చింది. కింద అయితే ఒక సాల్వా వేసేసాము, ఫ్లోర్ మీదే పెట్టకుండా లుక్ ఉంటుందని చెప్పేసి ఆ సాల్వా మీదే ఇదంతా కూడా డెకరేట్ చేసాము. ఇప్పుడైతే బృందావనానికి వెళ్ళిపోదాం రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూసారు కదా, బృందావనంలో రాధా గోపికలు అందరూ కూడా ఉంటారు. ఇది బావి బృందావనంలో, మనం నీళ్లు తోడుకోవడానికి బకెట్ కూడా దానికి ఉంది. ఇది మా పాపే తయారు చేసింది. ఇక బృందావనంకి అయితే వచ్చేసాము. చక్కగా చాలా బాగా నచ్చింది. 5 days టైం తీసుకుని అన్నీ ఒక్కటి స్లోగా తను ఒకటే పెయింట్ వేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా చేసుకుంది. ఇది చూసారు కదా, గోపికలు వీళ్ళంతా కూడా. ఇదేంటంటే ఎగ్ది మనకి అట్ట ఉంటుంది కదా, గుడ్లు అట్ట, ఆ అట్టతోటి తయారు చేసుకుంది ఇలాగా. ఇది తులసి కోట. అయితే దీంట్లో చిన్న మొక్కలా వేద్దాం బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇక ఆ టైంలో తులసి మొక్క తీయటం మంచిది కాదు కాబట్టి అలా వదిలేసాము. ఇక్కడ ఊయ్యాల కృష్ణయ్య అలాగే రాధ ఊగటానికి ఊయల కూడా తయారు చేస్తుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ ఊయల కూడా. బృందావనంలో ఉయ్యాల, ఈ ఉయ్యాల ఇక్కడే గోపికలు ఎక్కడ చూసినా మనకి ఆ బృందావనంలో గోపికలు కనిపిస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఈ గుడ్లు అట్ట ఉంటుంది కదా, అట్టతోటి అయితే తయారు చేసింది. బృందావనం నుంచి గోవర్ధనగిరికి దారి ఇది గోవర్ధనగిరి. అక్కడే పక్కనే మనకి ఇక్కడ రాక్షసుడు అయితే కనిపిస్తున్నాడు గోవర్ధనగిరి పక్కన. ఇది కూడా గుడ్లట్టతోటి తయారు చేసింది. ఇక ఇదంతా కూడా ఇక అలా బాగుంటుందని చెప్పేసి అన్నీ పెట్టి డెకరేట్ చేసాము. మెయిన్ ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఈ ఎడ్ల బండి అనేది. ఇవి కూడా పేపర్స్ రోల్ చేసి ఈ ఎడ్ల బండి తయారు చేసింది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు బృందావనంలో ఉయ్యాల చక్కగా చిన్ని కృష్ణయ్య రాధ ఉయ్యాల ఊగటానికి, ఉయ్యాల అలాగే ఊపటానికి కూడా అక్కడ చిన్న తాడులా ఉంది కదా, అది కూడా నాకు బాగా నచ్చింది.
ఇప్పుడు ఫుల్గా బృందావనం అయితే చూసేద్దాము. అక్కడక్కడ మీకు గోపికలు కనిపిస్తూ ఉంటారు, ఎడ్ల బండి, అలాగే బావి, తులసి కోట అన్నీ. మీకైతే నచ్చిందా? నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. తను ఎలా ప్లాన్ చేసుకుందో అలా అయితే వచ్చింది, కానీ ఇంకా చాలా చేయాలనుకుంది, అవన్నీ కొంచెం టైం కుదరక అవ్వలేదు. నాకైతే ఈ బృందావనం బాగా నచ్చింది. మరి మా బృందావనంలో కృష్ణయ్య బృందావనం మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి. అయితే ఇది ఎలా చేస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఒక అట్టను కట్ చేసుకుని ఫస్ట్ ఇలా ఒక హౌస్ లాగా తయారు చేసేసింది. ప్రింటర్లో నుంచి కలర్ పేపర్స్ తీసుకుని ప్రింటర్లో అవి దేనికి ఏ కలర్ పేపర్ కావాలి అనేది దాన్ని బట్టి ఆ కలర్స్ అయితే తీసుకుంది. ఎడ్లు బండి చేయటానికి బ్రౌన్ కలర్ పేపరు, అలాగే బావికి బ్లూ కలర్ పేపర్, అలా పేపర్స్ అయితే తీసుకుంది. ఇక్కడ పెయింట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇది ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 1 అవర్ అలా ఆగి మళ్ళీ అంటించటం గమ్ తోటి. ఒకటి అంటించిన తర్వాత మళ్ళీ అది ఆరాలి కదా, అది ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అంటించడం. అలా టైం అయితే చాలా తీసుకుంది. ఎందుకంటే గమ్ అని అంటించిన వెంటనే అంటుకోదు, అది ఆరిన తర్వాత మాత్రమే బిగుస్తుంది కాబట్టి టైం కూడా చాలా తీసుకుంది. అలాగే ఓపికగా అంతా కూడా చేసుకుంది. నాకైతే ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా ఇవన్నీ చేసి బృందావనం అయితే మా బృందావనంలో ఈ కృష్ణయ్య బృందావనం డెకరేట్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఎడ్ల బండి కూడా చూసారు కదా, ఇది బాగా స్టిక్ అయింది ఆరిన తర్వాత. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గోవర్ధనగిరి చేయాలి కదా, దానికోసం ఆ గోవర్ధనగిరి కోసం మళ్ళీ పేపర్స్ అన్నీ బాల్స్ లాగా చేసుకుని చేసింది. ఇక ముగ్గులు కూడా పెట్టేశాము. హౌస్కి ముగ్గులు కూడా పెట్టేసి ఇప్పుడు గోవర్ధనగిరి అయితే చేస్తుంది. ఇలా పేపర్స్ రోల్ చేసుకుని మళ్ళీ ఇవి అంటుకోవడానికి వెంటనే అంటుకోవాలి కదా, మనకి మళ్ళీ టైం పట్టేస్తుందని చెప్పేసి ఇలా ప్లాస్టర్ వేసేసి ఆ ప్లాస్టర్ మీద మళ్ళీ గమ్ము అలాగే వాటర్ కలిపిన ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క టిష్యూ పేపర్ పెట్టి ఆ టిష్యూ పేపర్ని ఆ గ్లూ కలిపిన వాటర్ ఉంది కదా దాంతో తడుపుతూ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అంటించింది. దీనికైతే చాలా టైం పట్టింది. తర్వాత పెయింట్ వేయటం కూడా టైం తీసుకుంది ఇది. అలా గోవర్ధనగిరి అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.